ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. సో కల్వ సుజాత గారు, ముఖ్యమంత్రి గారు అయితే చాలా ఓపెన్గా చెప్పారు మేము మద్దతు ఇస్తున్నాం. అండ్ మీ పార్టీ కూడా అందరు ఎంపీలకి విప్ జారీ చేసింది, 16 నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు విధిగా హాజరు కావాలని. మద్దతు విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదం లేదు, కానీ బట్ ఈ ప్రోరేటా ప్రకారం తీసుకురండి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన సమంజసంగాను సహేతుకంగానే ఉంది. బట్ ఆ దిశగా చేయకపోతే మనం అన్యాయం అయిపోతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు, ఆయన కేవలం ఒక్క తెలంగాణ గురించే మాట్లాడలేదండి, దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎప్పుడు కూడా వింధ్య ఎగువకిను వింధ్య దిగువకి ఈ స్పష్టమైన తేడా ఉంది. చాలా రేషనల్ థింకింగ్ ఉంటుంది అక్కడ, లేదని కాదు, అక్కడ కొంచెం అవగాహన తక్కువ. పెంచే ప్రయత్నం చేయకుండా జనాభా విపరీతంగా ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, పెరిగే సీట్లు మ్యాక్సిమం అక్కడే. మన పరిస్థితి ఏం కాననేది ఆయన చేస్తున్న ప్రస్తావనలోని ఆవేదన. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి 99 టీవీ ఛానల్కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరి మళ్ళకు కూడా. ముఖ్యంగా ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో మహిళా సోదరిని మనల్ని అందరినీ తీసుకొని వచ్చి ఒక వేదిక మీద మమ్మల్ని మాట్లాడిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అండి. దీని గురించి మనం పార్టీలకు అతీతంగా మహిళల మన బిల్లు వస్తుంది అనే సంబరపడే కన్నా మన సౌత్ రాష్ట్రాలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నాయి అనే విషయం మీద మనం పూర్తిగా చర్చించాలి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఇక్కడ విభేదాలు లేకుండా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కట్టుబడి ఉన్నాము. దేశం నినాదం తీసుకున్నప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు ముద్దు అన్నప్పుడు మన సౌత్ రాష్ట్రాలన్నీ దానికి కట్టుబడి ఉండి, దేశంలో జనాభా పెరగకుండా మనం అందరం కట్టుబడి ఉండి మన సాంప్రదాయంతో పాటు దేశ జనాభాలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతుంది అని మనం సంపాదించిన దాంట్లో మన పిల్లల్ని పోషించుకునే భారం పెరిగిపోతుంది. ఇద్దరు ఒకళ్ళు ఉంటే మనం సంపాదించిన పిల్లలకు అందరికీ సరి సమానంగా మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎన్నో ఉంటాయి కాబట్టి మన బాధ్యతను పూర్తి చేసుకోగలుగుతాము. పిల్లల్ని ఎక్కువగా కని మనం పోషించలేము అనే నినాదం తీసుకొని వచ్చినప్పుడు సౌత్ రాష్ట్రాలన్నీ కట్టుబడి ఉన్నాయి. దీనికి నార్త్ రాష్ట్రాలలో మరి మనం అంటాం ముస్లిమ్స్ 5గురిని కన్నారు, 10 మందిని కన్నారు, వాళ్ళకందరికీ ఈక్వల్గా మరి దేశంలో ఇచ్చేటటువంటి ప్రతి పథకం వాళ్ళకి ఈక్వల్గా పోతుంది అంటారు. మరి ఇక్కడ సౌత్ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందని మాట్లాడే వాళ్ళు చాలామంది లేరు అనేది కొంత బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు నార్త్లో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే వాళ్ళకి అత్యధికంగా సీట్లు పెరుగుతాయి. మన సౌత్ రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సీట్లు తక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఎంతో క్లియర్గా చెప్పారు, కేవలం తెలంగాణ గురించో కాంగ్రెస్ పార్టీ గురించో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఈ విధంగా ప్రతిపాదన తీసుకొని వచ్చి సీట్లు పెంచితే గనక సౌత్ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి. దీన్ని కేవలం 33% రిజర్వేషన్ కదా, మీరు కూడా అనొచ్చు, అడగొచ్చు కూడా. మరి ఎందుకు మేడం ఇప్పుడు వచ్చేటటువంటి 40 సీట్లు 50 సీట్లు కాకుండా 60-70 సీట్లు వస్తాయి కదా, మీరెందుకు దీనికి మరి ఎందుకు వ్యతిరేకతగా ఉన్నారు అని మాట్లాడితే, నేను దీనికి మహిళా బిల్లు వస్తుందనే సంతోషం కన్నా ఎక్కువగా నా రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి అనే ఆలోచన, బాధ ఒకటి ఉండాల్సినటువంటి బాధ్యత ఒక మహిళగా నాకు కూడా ఉంది. కాబట్టి ఇది ఒకవేళ ఈ నిర్ణయం మా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా కూడా, ఒకవేళ ఉండింటే అధికారంలో ఉండింటే ఈ నిర్ణయం మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే వాళ్ళం కాదు. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, నా రాష్ట్రం నా నియోజకవర్గాల గురించి నేను ఆలోచించాలే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ రాష్ట్రాలు ఏ విధంగా అయితే బెనిఫిట్ పొందుతున్నాయి, దక్షిణాది రాష్ట్రాలు మరి రేపు రాబోయే కాలంలో ఇందాక మేడం అన్నారు పివి నరసింహారావు లాంటి వాళ్ళు మరొకరు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం లేకపోవచ్చు. రేపు పొద్దున ఫ్యూచర్లో ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మన రాష్ట్రాలకి
మన దక్షిణ రాష్ట్రాలకి రేపు పొద్దున ఒక్కళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం కలలో కూడా ఊహించుకోవడానికి దూరంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు 181 సీట్లు సుమారుగా కేంద్రంలో పార్లమెంట్లో కూర్చునే అవకాశం మహిళలకు వస్తుంది. ఒక్కసారి ఆకాశాన్ని అంటుకోవాలి, ఒక్కసారి ఆకాశం మీద కాళ్ళు పెట్టాలి అని అంటే కుదరదు. అంటే ఈరోజు నాకు న్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి నా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మహిళలం చాలా అభివృద్ధి చెందిన వాళ్ళం ఉన్నాము, తెలివైన వాళ్ళం ఉన్నాము, మేము కూడా సమాజాన్ని చదువుకున్న వాళ్ళం ఉన్నాము. కాబట్టి ఈ ప్రతిపాదన కాకుండా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఇంకో మాట చెప్పిండ్రు, మేము జీడిపిలో సమభాగంగా దక్షిణ రాష్ట్రాలం ఇస్తున్నాము. పశ్చిమ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉన్న జీడిపిలో మేము ఇస్తున్నటువంటి ఇక్కడ జిఎస్టీలో కడుతున్నటువంటి సొమ్ము సొత్తు మేము వాళ్ళకన్నా ఎక్కువగా ఇస్తున్నాం. మనం దక్షిణ రాష్ట్రాలకు పొందుతున్నది చాలా తక్కువగా. మరి రేపు పొద్దున ఒకవేళ ఇదే అన్యాయం జరిగిపోయింది అనుకోండి, మొత్తానికే ఆర్థికంగా నష్టపోతాం. కేవలం మహిళలం పోయి పార్లమెంట్లో కూర్చొని సాధించేదే ఉంటుంది. నాకు కేంద్రం నుంచి తెచ్చుకునే నిధులు ఏమీ లేకపోగా, మనం కేంద్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకపోగా, కేవలం మేము పోయి బొమ్మల్లాగా అక్కడ కూర్చొని రేపు పొద్దున జీ హుజూర్ అని మాట్లాడాలే తప్పించి మన రాష్ట్రాలకి మనకు జరగబోయే అన్యాయాన్ని ముందుగా ఖండించకపోతే, ముందుగా మనం తిరుగుబాటు చేయకపోతే, ముందుగా ప్రశ్నించకపోతే, ముందుగా మనం మాట్లాడలేకపోతే, మనం ఎవరో నలుగురం పోయి అక్కడ కూర్చుంటాము, ఏదో మనకు న్యాయం జరగబోతుంది. ఇప్పుడు అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఉటావుటీనా ఈ నిర్ణయం తీసేసుకుని రేపు పొద్దున జరగబోయే అన్యాయానికి మనమందరం కూడా కారణమైతే రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్ ఒక్కసారి మనం ఆలోచించుకుందాం యాంకర్ గారు, నెక్స్ట్ జనరేషన్ మనల్ని తిట్టుకునే పరిస్థితికో, నెక్స్ట్ జనరేషన్ రాజకీయ అధికారానికి అధికార పీఠానికో దూరం అయితే మన పిల్లలు నెక్స్ట్ తరాలు మనల్ని తిట్టుకునే పరిస్థితికి మనం తీసుకొని రావాలన్నా, మనం ఒక మహిళలుగా తల్లులుగా రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ కి మనమేం సమాజానికి మనం మెసేజ్ ఇస్తున్నాం. వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. ఐ డు సర్టన్లీ అప్రిషియేట్ దానికి మనం కట్టుబడి ఉన్నాము. సౌత్ రాష్ట్రాల నుంచి మన సమానంగా డబ్బులు పంపిస్తున్నాం జిఎస్టీ రూపంలో. వాళ్ళు ఇచ్చినటువంటి ఇద్దరో ఒకరో పిల్లల్ని కనమంటే కన్నాము. విద్యాపరంగా మనం సౌత్ రాష్ట్రాల్లో అత్యధిక శాతం మనం ముందడుగులో ఉన్నాము. కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి పథకానికి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులకి కట్టుబడి ఉండి మన రాష్ట్రాలన్నీ రైట్. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఒక్క నిమిషం, ఇంకొకసారి సీఎం గారు ఇంకొక ప్రస్తావన చేశారు, అది కూడా చూసి ఒకసారి సుహాసిని ఆనంద్ గారి దగ్గరికి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు మరో ప్రస్తావన చేశారు నిన్న జరిగిన సమావేశంలో, అది కూడా చూద్దాం ఒకసారి. పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు గాని మహిళలకు కనీస గౌరవం గాని దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా, ఈ దేశానికి రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో చూశారు. ఆయన అన్న దాంట్లో 100కి 200% వాస్తవం. మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం, ఒకసారి పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే మన మహిళలు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్న మన మహిళలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, అలాగే మా పెద్ద స్థాయిలో ఉన్నవారు, వీరు ప్రాతినిధ్యం వహించింది ఒక్క ఉదాహరణ చెప్పండి. నాకు తెలిసి రమాదేవి గారు తప్పించి గవర్నర్గా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు తెలుగు రాష్ట్రం మహిళలకు సంబంధించి. పురుషులు చాలామంది వెళ్ళుండొచ్చు కాక, వేరే చాలామంది ఉత్తరాది నుంచి మనకి శారదా ముఖర్జీ గారు వచ్చారు, తర్వాత కుముద్బెన్ జోషి గారు వచ్చారు. మన ప్రస్తావన వరకే చూసుకుంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మనం మిస్ అవుతున్నామేమో అనే ఒక ఆందోళన అయితే ఆయన అన్న మాటల్లో కనిపించింది. ఓకే, ఒక పొలిటికల్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకున్న అభిప్రాయాలు
రాజకీయ పరంగా ఆయనకుంటే ఉండొచ్చు కాక, బట్ ఆయన లేవనెత్తిన అంశాల్లో ఉన్న లాజిక్ గురించి ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుంటే మనం ఎన్ని సీట్లు కోల్పోబోతున్నామండి? యాజ్ ఇట్ ఈజ్ ఇదే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు కనుక పెంచితే అందులో మహిళలకు ఎన్ని వస్తాయి? ఒకసారి ఆలోచించండి. ఉత్తరాదితో పోలిస్తే. సుహాసినానంద్ గారు మీరేమంటారు? నా ఈ ప్రశ్న పార్టీలకు అతీతంగానండి. వాసుదేవన్ గారు నాకు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. షూర్. మీరు చిన్న సబ్మిషన్, మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టారు, ఒక్క 5 నిమిషాలు మీరు ఏదైనా ఆగి మాట్లాడగలరా? డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఒక్క 5 minutes నేను వింటాను, మీరు శాంతం వింటాను మీరు చెప్పేది. లెఫ్ట్ సైడ్ 2 minutes. ఏం లేదా, డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం మీరు చెప్పేది సావధానంగా వినటం కోసం అడిగాను. అదే ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది. యా, ఇది ఏంటంటే యా ఇది ఒక చారిత్రాత్మకమైన ఒక బిల్ వచ్చిన ఒక శుభ సందర్భంలో ఉత్తరం దక్షిణం అని ఒక భాగాన్ని చేసి ఒక విభజన చేసే ఒక ఆలోచన, ఒక విషపూరితమైన ఒక బీజం, అది దురదృష్టకరం. ఫస్ట్ పాయింట్ అది. నేను విత్ డేటా నేను చెప్తానండి మీ అందరికి. ఇది మోదీ గారు ఏదో నేనే చేశాను, ఇది నా ఒక గొప్పతనమే అని చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మాట్లాడుతూ అన్ని రాజనీతిక్ దళంకు క్లియర్ గా అన్ని రాజకీయ పార్టీలు గతంలో ఉన్న అందరూ చేసిన ఒక ప్రయత్నమే దీని యొక్క ఇటువంటి ఒక రిజల్ట్ వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే మహిళలం అయ్యింది, మనకు ఒక అవకాశం వచ్చింది అని అన్నప్పుడు దీనిని నిజంగా పోనీ పాపులేషన్ ప్రాతిపదికన చూద్దాం. అంటే ఉత్తరం వేరు దక్షిణం వేరువా? అంటే ఇది మనం భారత్ మాతాకి జై అంటాం కానీ ఉత్తర భారత్ మాతాకి జై, దక్షిణ భారత్ మాతాకి జై అని అనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మేము ఎక్కువ మీరు తక్కువ అన్నది ఎందులో అండి? చాలా వాటిల్లో కనుక మనం కంపేర్ చేస్తే, సరే ఇక్కడ ఓకే వాళ్ళ భాషలోనే నేను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రానికి, సరే ఒక రాష్ట్రంలో ఇక్కడ రుణమాఫీ చేయకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నది వారికి కనపడలేదు. కానీ ఈ రోజు మహిళలు దీన్ని ఏ విధంగా మనకి ఆ సమతుల్యత పోతుంది అన్న విషయాన్ని ఆయన చాలా ప్రత్యేకంగా ఉద్ఘాటించారు. దాని గురించి సలహా దక్కిస్తాను. కానీ ఓకే, నార్త్ సౌత్ అని తీసుకున్నామే అనుకోండి, వాళ్ళ భాషలో చెప్తాను. బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్రీట్ ఇటువంటి ఒక డిస్క్రిమినేషన్ అనేది మనం చేయకూడదు, అది చాలా తప్పు. నార్త్ సౌత్ అంటే మరి ఈస్ట్ వెస్ట్ అంటారు, మరి ఈస్ట్ వెస్ట్ అంటే మరి సెంట్రల్ ఇండియా ఉంది, మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటున్నారు. ఇవన్నీ మన భారత భూభాగంలో ఉన్నవే కదా. నార్త్ ఒకవేళ నార్త్ తీసుకున్నాం, రియల్ గా కనుక మనం నార్త్ ఇండియా అని అంటే 5 రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. వాయిస్ క్లారిటీ లేదండి. కొంచెం నిదానంగా మాట్లాడితే క్లారిటీ వస్తుంది. కొద్దిగా నిదానంగా మాట్లాడండి, వాయిస్ క్లారిటీ వస్తుంది. ఈ లోపల సుహాసిని ఆనంద్ గారు వచ్చే లోపల ఒకసారి ప్రధానమంత్రి ఏం మాట్లాడారు నేను చూద్దామండి. తిరిగి మళ్ళీ సుహాసిని ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు చూద్దాం. हमारे देश में राष्ट्र कनेक्ट सरिया अपनी अलग लेगेसी बनाई है. इस समय भी हमारे देश में राष्ट्रपति जी से लेकर वित्त मंत्री तक ऐसे अहम पद महिलाएं ही संभाल रही है. उन्होंने देश की गरिमा और गौरव दोनों को बढ़ाया है. साथियों, हमारे देश में महिला नेतृत्व का एक बेहतरीन उदाहरण पंचायती राज संस्थाएं भी हैं. आज भारत में 14 लाख से अधिक महिलाएं लोकल गवर्नमेंट बॉडीज में सफलतापूर्वक काम कर रही हैं. लगभग 21 राज्यों में तो पंचायतों में उनकी भागीदारी करीब 50% तक पहुंच चुकी है. और मैं जब विदेश के मेहमानों से कभी इस विषय पे बात करता हूं, ये आंकड़ा सुनते उनका मुंह खुला रह जाता है.
हमारे देश में राष्ट्रपति से लेकर प्रधानमंत्री तक महिलाएं जहां भी रही हैं, उन्होंने अपनी अलग लेगेसी बनाई है। అండి మీరు మాట్లాడచ్చు అనుకుంటాను. ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఐ థింక్ ఆమె కనెక్ట్ కాలేదు. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి దాకా, ప్రధానమంత్రి నుంచి విత్త మంత్రి దాకా అంటే నిర్మలా సీతారామన్ గారి ప్రస్తావన చేశారు. ఇది ప్రశంసనీయమైన ప్రస్తావనే కాదంటలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఈవేళే ఈ డీలిమిటేషన్ సమయంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం వెనక మీ ఉద్దేశం ఏంటి? నేననేది ఏంటంటే ఒక షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు వైనాట్ కల్వ సుజాత గారు లేకపోతే రజనీ గారు ఇలా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు మీ రాష్ట్రాల నుంచి మీరు ఆ స్థాయికి ఎందుకు ఎదగకూడదు? అలాంటి అవకాశం రావాలంటే సీట్లు మరిన్ని పెరగాలి కదా. అలాగే పార్లమెంట్లో విశేష ప్రాతినిధ్యం కావాలంటే ఖచ్చితంగా ఉత్తరాదితో పోలిస్తే మనకు వచ్చే మహిళా ఎంపీల సంఖ్య తక్కువే. రేవంత్ రెడ్డి గారు అన్నది సహేతుక ప్రస్తావనే. రాజకీయంగా ఆ పార్టీకి ఉండే కోణాలు, వాటి అభిప్రాయాలు మనం ఇక్కడ మాట్లాడట్లా, ఓన్లీ టెక్నికాలిటీస్ మీదే మాట్లాడుతున్నాను. మీరేమంటారు? సార్, ఇక్కడ ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇందాక మేడం చెప్పినట్టు ఉత్తరాది దక్షిణాదిని ఎందుకు వేరు చేస్తున్నారని అదంతా మాకు పెద్దగా తెలియదు. కానీ పివి నరసింహారావు గారు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మావోడు అక్కడ ఉన్నాడు అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటుంటాం. అదే రకంగా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినప్పుడు మావోడు అక్కడ కూర్చున్నాడు, ఆ స్థాయిలో ఉన్నాడు. రజనీ గారు మళ్ళీ వస్తా, ఒకసారి మళ్ళీ ఆవిడ కనెక్ట్ అయ్యారు. ఒకసారి ఆవిడ ట్రావెలింగ్ లో ఉన్నారు, ముందర అవకాశం వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. సుహాసిని గారు, నౌ ఇట్ ఇస్ ఓకే, మీ ఆడియో ఓకేనా? అదే అంటే నేననేది ఏంటంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. మహిళలుగా ఉన్నాం మనం. అందులో అందరికన్నా ఒక రకంగా చెప్పాలంటే క్లారిటీగా చెప్తున్నా అండి, పురుషుల కన్నా ఉన్నతంగా చాలా బ్రాడ్ గా ఆలోచించే ఒక దృక్పథం మహిళలకు ఉంటుంది. వాళ్ళకున్న ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయత అన్ని విధాలుగా చూస్తేనండి ఈవెన్ ఉత్తరం దక్షిణం అన్న ఒక విష బీజం నాటే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. ఎందుకంటున్నానంటే క్లియర్ గా నార్త్ అనుకోండి, ఓకే, ఉత్తరంలో ఎన్ని ఉన్నాయండి? 5 స్టేట్స్ ఉన్నాయి. దక్షిణంలో ఎన్ని ఉన్నాయండి? 5 స్టేట్స్ ఉన్నాయి. తూర్పు పడమర 4 మాత్రమే ఉన్నాయి. సెంట్రల్ ఇండియాలో 2 ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 8 ఉన్నాయి. సో క్లియర్ గా చెప్తున్నానండి, ఇందులో మనము ఏ ప్రాతిపదికన మేమే జీడిపి అంటున్నారు. మరి వాట్ అబౌట్ మహారాష్ట్ర? మేము పశ్చిమండి, మేము మనీ ఎక్కువగా వస్తుంది, మేము పశ్చిమ భారతం అని వాళ్ళంటే మనం ఏమైపోతాం? ఓకే, దక్షిణ భారతదేశమే తీసుకుందాం అంటే నేనంతా వాళ్ళ భాషల్లోనే చెప్తున్నాను. అసలు ఇక్కడ ఉత్తరం, దక్షిణం, ఈస్ట్, వెస్ట్ అని ఊరికే మనము జియోగ్రఫికల్ గా మన కంఫర్ట్ కోసం తీసుకోవాలి తప్ప ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక అందులోనూ మహిళల కోసం ప్రత్యేకమైన చట్టం వచ్చినప్పుడు, మహిళా సాధికారత కోసం వచ్చినప్పుడు అందరూ ఒక్క మాట మీద మన భారతదేశం భారతీయ మహిళల్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు నిజంగా కూడా అక్కడ ఎన్నో రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. ఇంకా పూర్తి తరహాలో రానివ్వండి చట్టాన్ని. అది పైగా ఏమో మనకి రౌండ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అప్పుడున్న ఒక ప్రాతిపదిక ప్రకారం ఏ విధంగా మనము సమతుల్యత పాటించాలి అన్నది ప్రధాని మోదీ గారి ప్రత్యేకమైన అంశం. మీరు కనుక చూస్తే ఇవాళనే మనం ఒక సౌత్ అంటున్నారు కదా, వీళ్ళు సౌత్ లో ఉన్న స్టేట్స్ 5 ఏంటండి? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ మనకి తెలంగాణ. ఇక్కడ చూస్తే తమిళనాడు పాపులేషన్ ఎంత తెలుసా అండి? జనాభా 7.5 కోట్లు. కేరళలో పాపులేషన్ ఎంత తెలుసా? 3.5 కోట్లు. అంటే కేరళ కన్నా తమిళనాడు క్వైట్ డబుల్ అండి. అయితే మరి ఇప్పుడు దక్షిణంలోనే ఇంత సమతుల్యత లేదు, మరి ఏం చేద్దాం చెప్పండి? అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి ఏ రాష్ట్రానికి చూసుకున్నా యూపీ ఒక్కటే, ఒకే ఒక్క ప్రాతిపదికన నార్త్ తీసుకుందాం, యూపీ ఒక్కటే 24 కోట్లు. మరి అందులో మళ్ళీ వేరే రాష్ట్రానికి వచ్చేసరికి అంతకన్నా 8 కోట్లు మాత్రమే ఉంది. దానికి 3 రెట్లు వ్యత్యాసం ఉంది ఒకే ఉత్తరం అన్నప్పుడు. అది కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండి, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అస్సాంలో అసలు 3.6 కోట్ల జనాభా ఉంటే అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సిక్కిం లో 7 లక్షల మంది. వాసుదేవన్ గారు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చెప్తున్నా 3.5 కోట్లు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడండి? అంటే ఈ విధంగా ఆ ప్రాంతంలో కూడా సమతుల్యత మళ్ళీ నా రాష్ట్రం నీ రాష్ట్రానికి ఎక్కువ, నా రాష్ట్రానికి తక్కువ అని కొట్టుకుందామా?
అంటే ఇంకా కొట్టుకుంటూనే మన జీవితం గడిపేద్దామా? దయచేసి ఇది ఏంటంటే ఇవి చాలా ఉన్నాయండి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఎందుకు చేపట్టారు? మొన్ననే SIR అన్నది కంప్లీట్ అయింది. ఈ నల్ల ఓట్లన్నీ కూడా తీసిపడేశారు. ఎన్ని రకాల ఒక 2014లో మోదీ గారి ప్రభుత్వం ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఒక పక్కన ప్రక్షాళన చేస్తూ లైన్ బై లైన్, అంటే అప్పటి వరకు చాలా వరకు వాజ్పేయి గవర్నమెంట్ లోనే కొంత ఒక రిఫార్మ్స్ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మోదీ గారి ప్రభుత్వంలో అది కంటిన్యూ చేస్తూ అద్భుతంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఇంతవరకు మీరు కనపడలేదా? ఇప్పుడు మాత్రమే కనిపిస్తుందా? సార్ విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఇక్కడ 2014లో మోదీ గారు వచ్చిన వెంటనే జన్ధన్ ఖాతా అన్నది మహిళల పేర్లను ఓపెన్ చేశారు. అంటే ఈ రోజుకి మనకి ఇది చేసిన ఏ స్కీమ్ లో అక్కడ వేసిన 2000 అంటే 6000 ఏదైతే రైతు భరోసా వస్తుందో దానికి జన్ధన్ ఖాతా ₹1 తేడా లేకుండా వస్తుందో, మరి మీ ఇదే కాంగ్రెస్ కి చెందిన రాజీవ్ గాంధీ గారు అన్నారు మేము రూపాయి వేసి కిందకు 15 పైసలు కూడా వెళ్ళటం లేదు అని. అంటే అన్నింటినీ మనం ఒక్కొక్కటి దాచుకుంటూ వస్తున్నాం కదా. మనకున్నది ఏంటంటే జోగ్రఫికల్ కండిషన్స్ ఏమీ కూడా ఒకటి. ఒక్క సబ్మిషన్ అండి, ఒక్క సబ్మిషన్. సుహాసిని ఆనంద్ గారు ఒక సబ్మిషన్. మీరు అన్ని అంశాలతోటి నేను ఏకీభవిస్తా. ఒకే ఒక అంశం, ప్రధానమంత్రి నుంచి విత్త మంత్రి దాకా అని ప్రధానమంత్రి ప్రస్తావన చేశారు ఇందాక. అదే నిన్న నరేంద్ర మోదీ గారు బయట మనం చూసాం. వై నాట్ అవర్ విత్త మంత్రి టు బికమ్ ప్రధానమంత్రి అండి? రేపు పొద్దున మీరే మీ పార్టీ తరఫు నుంచి మా ప్రధానమంత్రి అభ్యర్థి నిర్మలా సీతారామన్ అని ప్రకటించవచ్చు కదా. మీకు సాహసం చేయగలరా మీ పార్టీ? మీ ప్రతిపాదనే అంగీకరిస్తున్నా, మీరు చెప్పినవన్నీ అంగీకరిస్తున్నా. నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి అభ్యర్థి మీకు బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది రేపు పొద్దున 2029 ఎలక్షన్స్లో. ఒకటండి వాసుదేవన్ గారు, ఇప్పుడు మనం చర్చిస్తున్న విషయంలో మీరు ఉన్న పాయింట్ గా వద్దాం. నేషనల్ లెవెల్లో సెంట్రల్ మినిస్టర్స్ 11 మందికి ఇచ్చాము మహిళలకి. నేషనల్ లెవెల్లో సెంట్రల్ మినిస్టర్స్ అంటే ఒకటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాదన ఉండొచ్చు. దానిలో ఏమవుతుంది, ఇప్పుడు ఈవిడికి ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారా అంటే మళ్ళీ ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వకూడదు అన్నది కొంత మనం ఏమో రేపు పొద్దున ఎవరైనా అవ్వచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారతీయ జనతా. ఎవరో ఎందుకు నిర్మలా సీతారామన్ గారే కావచ్చు కదా అంటున్నా నేను. అలా కాదండి, మేము ఫ్యామిలీ పార్టీ కాదు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని అది వీళ్ళే అవ్వాలి. మనకు కాంగ్రెస్ లాగానో ఒక ఫ్యామిలీ పార్టీ తెలంగాణ మన BRS లాగానో ఆయన కొడుకున్నారు కదా, నెక్స్ట్ ఆయన ఎవరు ఫిక్స్ అయిపోతారు పాపం వాళ్ళందరూ. మాకు అలా లేదు. ఒక అదృష్టం కొద్ది ఏంటి అంటే ఒక ఛాయ్ అమ్ముకునే అతను కూడా ప్రధానమంత్రి కాగలిగినప్పుడు ఇంకా ఎందుకు అవ్వరండి? ఈ రోజు మరి అంత ధైర్యంగా 33% మహిళలకి తీసుకొచ్చారు అంటే ఒక దమ్ము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకుంది అంటే మోదీ గారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మా దాంట్లో ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ లేవు, నెక్స్ట్ జనరేషన్ ఏంటి అన్నది లేదు. ఏంటండి నిర్మలా సీతారామన్ గారిని ఏవియేషన్ మినిస్టర్ చేశారు అంటే ఒక లేడీ మనం గతంలో చూసాం, ఒక ఇందిరాగాంధీ గారు అలా చేశారు. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నది భారతీయ ఎవరు లేరు, ఎంతసేపు నెహ్రూ గారు కూతురుగానే అందుకు వచ్చింది తప్ప రియల్లీ షీ ఈజ్ కేపబుల్. అది సెకండ్ అంశం. కానీ ఇక్కడ నేను మహిళా సాధికారత విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి ఒక్కరికే ఉన్నాగా ఆ పార్టీలో ఇంకెవరికి ఇంకా లేదు. ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం, సమయం కూడా పూర్తిగా వస్తుంది. రజనీ గారు మీరు చెప్పండి, మళ్ళీ సుజాత్ గారు కూడా మాట్లాడాలి. రజనీ గారు, నా ప్రతిపాదన ఏంటంటే నాదేం కాదు, మహిళలు ఖచ్చితంగా అత్యున్నత స్థానాల్లో కూర్చోవాలని కోరుకునే వాళ్ళందరూ పురుష ప్రపంచం కూడా కోరుకుంటుందండి. ఇట్స్ నాట్ ఆ విభజన ఏం లేదు. ఎందుకంటే ఇవాళ అందరూ రేషనల్గా ఆలోచిస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారే కావచ్చు కదా వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి గారు, తప్పేం లేదు కదా. అటు సౌత్ ఫుల్ఫిల్ అవుతుంది, దక్షిణాది ఆకాంక్ష ఫుల్ఫిల్ అవుతుంది, ఒక మహిళా ప్రధానమంత్రి అవుతారు. సో బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీ రావచ్చు ఒకవేళ అదే ప్రతిపాదన చేస్తే అని ఒక అభిప్రాయం అంతే. సార్ ఖచ్చితంగా సార్, ఏదైతే ఇందిరాగాంధీ గారి తర్వాత మళ్ళీ ఇక మహిళా ప్రధానే మనం చూసలేము. అదే రకంగా మోడీ గారు ఎలా అయితే 3 సార్లు ప్రధాని అయ్యారో, సో ఆవిడ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి వ్యక్తి. మేడం ఎన్నిసార్లు ఉత్తర దక్షిణాలు దయచేసి వేరు చెయ్యకండి అని చెప్పినా మేమేమంటామంటే దేశం ఈ గడ్డు కాలంలో ఉన్నప్పుడు జనాభాని తగ్గించి మా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక నియంతృత్వంతో అంటే ఇంత పెంచితే మనం ఇబ్బంది పడతాం, కేంద్రం మీద ఆధారపడతాం, కేంద్రం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందంటూ మేము జనాభాని తగ్గించి ఒక లిబరల్ గా ఉన్నాం.
ఈ రోజు జనాభా ప్రాతిపదికగా ఇచ్చేస్తానంటే ఆ రోజు తగ్గించమంటే మేం కదా తగ్గించినాం. యూపీలో ఉద్యోగాలు లేక తినడానికి లేక వాళ్ళందరూ మా ఆంధ్ర రాష్ట్రాల మీద ఆధారపడి హైదరాబాదు, కేరళ, కర్ణాటక ఎంతమంది యూపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు అంటే అక్కడ జనాభా ఎక్కువైపోయింది. ఈ రోజు ఉత్తరప్రదేశ్ 24 కోట్ల పాపులేషన్ మొత్తం జలడేసిన మా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక కాటాలో పెట్టి యూపీ పెట్టినా చాలు, మేము తూగి కింద పడిపోయే పరిస్థితే ఉంటది. వాళ్ళే ఒక స్థాయిలో ఉంటారు. సో ఇటువంటి అప్పుడు రేషియోకి మీకు మహిళలకు ఇచ్చేసాం కదా, తప్పట్లు కొట్టుకోండి, మోడీ గారు అంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా అంటే అఫ్ కోర్స్ మేము సంతోషపడతాం. కానీ మా రాష్ట్రాల గురించి కూడా ఆలోచించే వాళ్ళే మహిళలు. మీకు వచ్చింది కదమ్మా అవకాశం, మీరు వెళ్ళిపోయి కూర్చోండి ఏది కేంద్రంలో ఒక ఎంపీ సీట్లు అంటే ఏం చేయాలి? మా రాష్ట్రం నుంచి మేము ఒక్కళ్ళమే వస్తే అవతల ఒక 10 మంది వస్తే వాళ్ళందరినీ మేము ఎలా ఎదుర్కోవాలి? మాకు ఏది స్థానబలం ఏది, జనబలం ఏది? అరే మీరు జనబలాన్ని బట్టి నిర్దేశిస్తున్నామంటే సగం అటు సగం ఇటు కూడా కేటాయించండి అనే బిల్లు గొప్పగానే అనిపించింది. ఎందుకు మీకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ రోజు నిర్మలా సీతారామన్ అంటే మా మనిషి అనిపిస్తుంది. ఆవిడ అక్కడికి వెళ్ళి కూర్చున్న ఆవిడ ఏ పార్టీ అయినా అరేరే మా ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళ ఎన్వి రమణ గారు మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, పివి నరసింహారావు మా మనిషి, ఈ భావన అనేది మీరు ఎంత దూరం చేయాలన్నా అవదండి. ఈ రోజు గుజరాత్ వాళ్ళు ఏదైతే నరేంద్ర మోడీ గారిని ఎంత దగ్గర తీసుకున్నారో ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం వాళ్ళకి మాత్రమే గొప్పగా అనిపించేలాగా ఉందంటే వడ్డిచ్చేవాడు మా వాడైతే ఏ మూలైనా వచ్చేదంటే వడ్డిచ్చేవాడు మా వాడు కాదు కదా. అదే ప్రధానమంత్రి ప్రదేశంలో పివి నరసింహారావు గారు ఉంటే మా గురించి కూడా ఆలోచించేవాడు కదా. ఎక్కడి నుంచి వచ్చామో ఆ బీజాన్ని మర్చిపోరు కదా. సో దయచేసి దీంట్లో పార్టీలకు అతీతంగా మనం మహిళలు అయినప్పటికీ మనకు అవకాశం వచ్చిందని సంకలు గుద్దుకోకుండా, మన రాష్ట్రంలో జనాభా లేకుండా మనం ఒంటరిగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే మన బలం ఉండదండి. మన జనాన్ని చూసే మన బలం, జనబలంతోనే ఒక నాయకుడు ఎదుగుతాడు. మనం అక్కడ కూర్చున్నప్పటికీ అని మాత్రమే సజెషన్ అండి. సుజాత గారు మాట్లాడతారు. కల్వ సుజాత గారు. పార్టీలకు అతీతంగా మాట్లాడమన్నారు ఇందాక. మరి బీజేపీ లీడర్ మాత్రం కేవలం మోడీ గారిని పొగడడం కోసం మాత్రం ఇక్కడ కూర్చున్నట్టు అనిపించింది. మేడం గారు ఇప్పుడు చెప్పారు ఏ పార్టీ. సో తను క్లియర్ కట్ గా చెప్పారు. మన పోరాడేవారు 10 మంది ఉంటే 9 మంది వాళ్ళు ఉంటే ఒక్కళ్ళు మనమయ్యి వాళ్ళ మీద ఎలా మెజార్టీగా మన బిల్లులు పాస్ చేసుకోగలుగుతాము, మన సౌత్ రాష్ట్రాలకి ఏ విధంగా పోరాడి న్యాయం చేసుకోగలుగుతాం. ఇప్పటికే అన్యాయం అవుతుంది. ఇప్పటికే ఒక్కసారి మేడం గారు గుర్తుంచుకోవాలి, మనం ఇక్కడి నుంచి కడుతున్నటువంటి జిఎస్టీలలో సగం శాతం కూడా మనకి ఇక్కడ దక్షిణ రాష్ట్రాలకు రావట్లేదు. మీరు ఇందాక అన్నారు కేవలం ఉత్తరప్రదేశ్ చూడండి, దాన్ని మాత్రమే చూసి మాట్లాడతారా మీరు? అలాగే సిక్కింలో 7 లక్షల మంది ఉన్నారండి. మేడం సిక్కింను ఒక్కదాన్ని పోల్చుకోకండి. దక్షిణ రాష్ట్రాలు కేవలం 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు మాత్రమే. నార్త్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో జనాభా అత్యధిక శాతంగా ఉంది. మీరు మధ్యప్రదేశ్ వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, అలాగే ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, ఇలా చాలా రాష్ట్రాలను కంపేర్ చేసుకోండి. మీరు సిక్కిం ని చిన్న రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పెద్ద గీత ముందర చిన్న గీత గీయకండి మేడం మా ముందర. ఇక్కడ మన పోరాటానికి మీరు చేతులు కలపండి. మహిళలకు వచ్చిన అవకాశం కదా, మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా అని అంటే ఇలాంటి మీద గాజు మీద మనం డాన్స్ చెయ్యలేము. డాన్స్ చేస్తే గాజు పగిలిపోతుంది. అది గుర్తుంచుకోండి మేడం గారు. మన రాష్ట్రాలకి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు అక్కడ ప్రభుత్వానికి ఒత్తాసు పాడి మేము కూడా ఇదే సై అంటే ఇది తప్పదు మేడం. మా పోరాటం మాత్రం ఆగదు ఇక్కడ. ఈ బిల్లులకు మాత్రం మహిళా రిజర్వేషన్ మీరు ఇందాక అన్నారు కదా, మరి మోదీ గారిది ఇందాక ఒక మాట సంభాషణ విన్నాను నేను. 50% పంచాయతీ రాజ్లో 50% మహిళలు ఈ రోజు ముందులో ఉన్నారు, లక్షలాది మంది ఈ రోజు మహిళలు ఉన్నారు అంటున్నారు. అఫ్ కోర్స్ అది కాంగ్రెస్ ఇచ్చినటువంటి అవకాశం. గుర్తుంచుకోండి మేడం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం. అక్కడ కూడా అన్యాయం ఎక్కడ జరుగుతోందంటే కేంద్రం నుంచి పంచాయతీ రాష్ట్రానికి రాకపోవడం వల్లనే మనం కోల్పోతున్నాం. ఇందాక మేడం ఒక మీద మీరు జనాభాని తగ్గించండి అని అన్నప్పుడు మనము పూర్తిగా శిరస వహించి కుటుంబ నియంత్రణ పాటించడం. మరి ఎందుకు అదే అదే నార్త్ రాష్ట్రాలు ఎందుకు పాటించలేదు? వారు మాట్లాడినటువంటి మాటలు జనాలకి తెలియాలి. మేము ఆన్సర్ చేయకపోతే మీరు కన్వే చేశారు. ఫైనల్ గా మీరు అడిగిన ప్రశ్నకు ఆవిడ సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు.
ప్లీజ్ నేను ఏమంటున్నానంటే మనం తీసుకునే నిర్ణయాలు మన అన్ని రాష్ట్రాలకి న్యాయం జరగాలి. రైట్. మనం తీసుకునే నిర్ణయాలలో ఇప్పటికే జరుగుతున్న అన్యాయం సుజాత గారు, లెటర్ కంక్లూడ్, టైం కూడా అయిపోతుంది. గుజరాత్ నుంచి, బీహార్ నుంచి, రైట్. ఓకే ఓకే, ఆవిడ మాట్లాడి కంక్లూడ్ చేస్తారు, ఆవిడ కంక్లూడ్ చేస్తారు ప్లీజ్. అక్కడ లేకనే మేడం సమయం అయిపోతుంది. లెటర్ కంక్లూడ్ మేడం. 43% చేయండి మహిళలకు. మేడం ఒక్క నిమిషం వినండి, సమయం అయిపోతుంది, ఆవిడ కంక్లూడ్ చేయాలి. 43% చేయండి. రైట్. సుహాసిని గారు ప్లీజ్ అండి. ఇక్కడ క్లియర్ గా ఈ మాటను బట్టి అర్థమవుతుంది కదా, ఏదైతే విభజించి ముక్కలు చేసే ఒక ఆలోచన దృక్పథం కాంగ్రెస్ దానిలో కనిపిస్తోంది క్లియర్ గా. ఎక్కడా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము పొలిటికల్ గా మాట్లాడొద్దంటే పొలిటికల్ వర్డ్స్ తప్ప వేరే లేవు మేడం గారి దగ్గర. మన రాష్ట్రం మనిషి కాదు, నార్త్ ఇండియా మనిషిలాగా కనబడుతున్నారు. కాదండి, నాస్ అవుతూ మాస్ అవుతూ నీ నార్త్ మాస్ అవుతూ ఏంటండి, మీరు భారతీయులు కాదా? మనము ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఇవాళ ఏంటి, ఇవాళ ప్రతి డిబేట్ ఏంటి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది, దానికి సంతోషం లేదు మీకు. ఒక సంతోషం అన్నది ఒకటి ఎక్స్ప్రెస్ చేసే ఒక ఆలోచన మా మహిళలుగా ఒకటి తెచ్చుకుందాం. ఇంకా చాలా ప్రశ్నలు వేస్తున్నారు, అంటే మీరు చెయ్యలేని మా భారతీయ మోదీ గారు చేశారు అని. మోదీ గారు ప్రవేశపెట్టిన బిల్లు కాదు మేడం, కాంగ్రెస్ ఆయనలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు. నుంచి మీరెత్తినట్లు కూర్చొని ఇప్పుడు ఏదో 2 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ మీరు పోయి ప్రసన్నం అవ్వాలి, మహిళలందరూ ఓటు మీ అకౌంట్లలో పడాలని ఉటావుటిగా తీసుకున్నారు. కంటిన్యూ దిస్ డిస్కషన్ అండి. ఖచ్చితంగా లాట్ మెనీ పాయింట్స్ నీడ్ టు బి డిస్కస్డ్ ఓవర్ దిస్ సబ్జెక్ట్. ఖచ్చితంగా మళ్ళీ మన ప్యానెల్ కూర్చుందాం, మనమే మాట్లాడదాం, ఇంకొక రోజు ఖచ్చితంగా కూర్చుందాం. అండ్ ఫైనల్గా మీరందరికీ కూడా ధన్యవాదాలు. సుహాసిని ఆనంద్ గారికి, కల్వ సుజాత గారికి అండ్ రజనీ గారికి అందరికీ ధన్యవాదాలు. ఒక విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది, ఇనిషియేషన్ అనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. 2034 అవుతుంది అనేది 2029 కల్లా మేము మహిళా రిజర్వేషన్ తీసుకురాబోతున్నాం. అయితే అభ్యంతరాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి GSDP కంట్రిబ్యూషన్ సౌత్ నుంచి ఎక్కువ ఉంటుంది, జనాభా తక్కువ ఉన్నప్పటికీ. ఆ ప్రాతిపదికనే ప్రోరేటా ప్రకారమే అప్పటికి రేవంత్ రెడ్డి గారి సజెషన్ చాలా సహేతుకంగా చేశారు. 272 పెంచబోతున్నారు, 136 ప్రోరేటా ప్రకారం చేయండి, ఒక 136 GSDP ప్రకారం చేయండి అని. దీని మీద ఆయన ఇంకో ప్రస్తావన కూడా చేశారు. దేశానికి అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్నాం, అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం.